యెమెన్లోని హౌతీ స్థావరాలపై అమెరికా చేసిన దాడుల్లో మృతుల సంఖ్య 31కి చేరింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. అదే సమయంలో రెడ్ సీలోని నౌకలపై హౌతీలు చేస్తున్న దాడులకు కౌంటర్గానే ఈ దాడులను చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇప్పటికైనా హౌతీలు తమ దాడులను ఆపకపోతే రాబోయే పరిణామాలను ఎదుర్కోక తప్పదన్నారు ట్రంప్. ఇక మీ సమయం ముగిసింది. ఇకపై హౌతీలు ఎలాంటి దాడులు చేయకూడదు. ఈ రోజు నుంచి ఎలాంటి దాడులు జరిగినా గతంలో ఎన్నడూ చూడని విపత్కర పరిస్థితులు ఎదుర్కోక తప్పదంటూ హౌతీలకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. అంతేకాదు, ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. రెడ్ సీలో అలజడి సృష్టిస్తూ ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం చూపుతున్న హౌతీలకు ఇరాన్ మద్దతివ్వడం ఆపేయాలన్నారు ట్రంప్. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని తేల్చి చెప్పారు. యుఎస్ సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. దాడులను సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. యెమెన్లోని అనేక ప్రాంతాల్లో దాడులు చేసినట్లు ప్రకటించింది. అమెరికా వారి మిత్ర దేశాలకు శత్రువులుగా ఉన్న వారిపై ఈ దాడులు జరిపామని ప్రకటించింది. అమెరికా జరిపిన దాడుల్లో మృతి చెందిన వారిలో చాలా మంది సాధారణ పౌరులున్నారని సమాచారం. మృతుల్లో 4 చిన్నారులు, ఈ మహిళ ఉన్నారు. ఈ దాడులపై హౌతీలు కూడా స్పందించారు. అమెరికా చాలా అమానుషంగా దాడులు చేసిందని, దీనికి అంతకు తగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదని తెలిపింది. అంతేకాదు, అమెరికా యుద్ధ నేరాలకు పాల్పడిందంటూ కూడా మండిపడింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మిడిల్ ఈస్ట్లో అమెరికన్ ఆర్మీ చేపట్టిన భారీ ఆపరేషన్ ఇదే అని చెప్పాలి. ఇప్పటికే ఐసీసీ టాప్ కమాండ్ అబూ ఖాదిజాను మట్టుపెట్టిన అమెరికా ఇప్పుడు ఏకంగా యెమెన్పై బాంబుల వర్షం కురిపించింది. ప్రస్తుతం యెమెన్లో హౌతీల రాజ్యం నడుస్తోంది. ఇక్కడి నుంచే రెడ్ సీలోని కార్గో నౌకలపై దాడులు చేస్తున్నారు హౌతీలు. 2023 నవంబర్ నుంచి వందల షిప్పులపై దాడులు జరిపారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు కౌంటర్గా తాము ఈ దాడులు చేస్తున్నట్టు చెప్తూ వచ్చారు. అయితే హమాస్, హెజ్బుల్లాను వీక్ చేసిన ఇజ్రాయెల్ హౌతీలను మాత్రం టచ్ చేయలేకపోయింది. ఇప్పుడు అమెరికా ఈ గ్రూప్పై ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. తమ నౌకలు బలగాలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని అమెరికా రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ దాడులకు ముందు రెడ్ సీ, అరేబియన్ సీ గుండా ప్రయాణించే ఇజ్రాయెల్ నౌకలను టార్గెట్ చేస్తామని హౌతీలు ప్రకటించారు. మరోవైపు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంపై చర్చలు జరపాలని ట్రంప్ ఇరాన్ అధినేతలను కోరారు. కానీ వారు దానికి నిరాకరించారు. ఈ 2 ఘటనల తర్వాత ఈ దాడులు జరగడం చూస్తే ఇదంతా ఓ వ్యూహం ప్రకారమే జరుగుతుందని అర్థమవుతోంది.